ప్రతినిత్యం మన అవసరాలకు విలాసాలకు ఉపయోగించే సెల్ ఫోన్లు మీ ప్రాణాల మీదకు తెస్తున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకి అత్యవసరం అయితే తప్ప సెల్ ఫోన్ ని వాడకూడదని నిపుణులే చెప్తున్నారు. అలాంటిది సైకిల్ పై వెళ్ళినా, బైక్ పై వెళ్తున్నా, చివరకు కారులో వెళ్తున్నా సరే టెక్స్టింగ్ చేయటం లేదా చాట్ చేయటం లేదా సెల్ ఫోన్ లో అదేదో అత్యవసరం అన్నట్లుగా మాట్లాడుకుంటూ వెళ్ళటం, ఇవి దాదాపుగా 1 కోటి మందికి పైగా ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి ప్రతి సంవత్సరం. ఇవి నేను చెప్తున్నటువంటి అంశం కాదు, భారతదేశంలో మనకి ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గణాంకాలను, అంటే సెల్ ఫోన్ల ద్వారా జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లను అంచనాలు వేస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు చెప్తున్నటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి అంశం. ఈ అంశంలో వాస్తవాలు ఎలా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో మనకి విజయవాడ ప్రాంతంలో తీసుకున్నటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా పోలీస్ వెహికల్ వెళ్తా ఉంది, కానీ ఇక్కడ వ్యక్తి సెల్ ఫోన్ మాట్లాడుతూనే వెళ్తున్నటువంటి పరిస్థితి బైక్ పై. అదేవిధంగా హెల్మెట్ లేదు, ప్రికాషన్స్ లేవు, ఏమీ లేవు, కానీ సెల్ ఫోన్ని అలా వాడుతూనే ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎందుకు ఇలా చూపించాల్సి వస్తుందంటే ప్రతిరోజు మనకి ట్రాఫిక్ పోలీసులు ఎక్కడో చోట డ్రైవ్లు నిర్వహిస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ ముందు మనం ఏదో భయపడుతున్నట్లుగా నటించడం లేదా మన అవసరాలకి ఎవరో ఒకళ్ళకి ఫోన్లు చేయటమో లేదా విఐపీల ద్వారా ఫోన్లు చేయించడమో చేస్తూ ఉన్నాం. మనకి చాలామంది అంటే ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడినప్పుడు కూడా అంటే ఒక ఫైన్లు వేయటం అనేది ఒక అంశం. అది ఎందుకు వేస్తున్నారంటే ప్రజల్లో ఒక భద్రత, ఒక భయం వస్తుంది అనేటువంటి అంశం. అంటే జాగ్రత్త వస్తుంది, అంటే భయపెట్టాలని కాదు, జాగ్రత్త చేయించాలి అనేది. అంటే మన జేబులో నుంచి ఒక 1000 రూపాయలు ఫైన్ రూపంలో వెళ్ళిపోతే దాని ద్వారా ఆర్థికంగా ఇబ్బంది వస్తుంది మనకి అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకొని ప్రజల్లో మార్పు తీసుకొని రావాలి, వాళ్ళలో జాగ్రత్త తీసుకురావాలి, వాళ్ళలో చైతన్యం తీసుకురావాలని ప్రతినిత్యం ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా అవాయిడ్ చేసి పక్కకెళ్ళి సెల్ ఫోన్ మాట్లాడుతూ బైకుల మీద వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేదా భారతదేశంలో కావచ్చు. సో మనం ఆ స్టాటిస్టిక్స్ కానీ తీసుకున్నట్లయితే భారతదేశంలో మనకి ప్రతి సంవత్సరం, అంటే మనం ఆ స్టాటిస్టిక్స్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మనకి ప్రతి సంవత్సరం 1.6 మిలియన్స్, అంటే దాదాపుగా 1 కోటి మందికి పైగా, 1,06,00,000 మందికి పైగా ఈ సెల్ ఫోన్లు వాడుతూ ప్రమాదాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సో దీంట్లో ఈ అధ్యయన ఫలితాలు కూడా, అంటే ఎందుకు వీళ్ళు సెల్ ఫోన్ వాడుతున్నారు, ఎందుకు ప్రమాదాలకు గురవుతున్నారు అనేటువంటి విషయాలను కానీ అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి ఏం తెలుస్తుందంటే అత్యవసరమై ఫోన్లు మాట్లాడలేదు, అనవసరంగా ఫోన్లు మాట్లాడి ప్రమాదాలకు గురవుతున్నాయని నిపుణులు తెలుస్తున్నటువంటి అంశం. అంటే స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల దగ్గర నుండి ఆఫీసులకు వెళ్ళే పెద్దల వరకు సుత్తి వేయడానికి అనవసరంగా సెల్ ఫోన్లు వాడుతున్నారు. అంటే ఆ వాడే వాళ్ళు ఏమన్నా జాగ్రత్తలు తీసుకొని వాడుతున్నారా అంటే ఇలా బెండ్ చేసి బైక్ పై వెళ్తూ మాట్లాడుతుంటారు. తద్వారా జరిగేటువంటి అంశాలు ఏంటంటే అనేక అంశాలు. అంటే ఒకటి, నేరుగా ప్రమాదానికి గురి కావటం. ఎందుకంటే మనకి ఇన్బ్యాలెన్స్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం ఓ పక్కన మెడ ఇలా పక్కకి పెట్టి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన కాన్సన్ట్రేషన్ ఉండదు. మన కాన్సన్ట్రేషన్ బైక్ పై కాకుండా ఫోన్లో మాట్లాడే వ్యక్తుల మీద ఉంటుంది. అదేవిధంగా ఎదురు వచ్చేటువంటి వ్యక్తుల నుండి కూడా మన కాన్సన్ట్రేషన్ తప్పిపోతుంది. సో ఒకవేళ బైక్ బ్యాలెన్స్ చేయాలన్నా చేయలేనటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రోడ్డు ప్రమాదానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా గురయ్యి దాదాపుగా మనకి భారతదేశంలో 1.6 మిలియన్స్ ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు కేవలం సెల్ ఫోన్లు వాడటం వల్ల. ఇందులో మరణాలు ఎన్ని అంటే ఆ మరణాలకు సంబంధించినటువంటి అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. సో ఈ విధంగా ప్రాణాలు తీస్తున్నటువంటి సెల్ ఫోన్లను వీలైనంత వరకు తక్కువగా వాడాలి, అందులో కూడా వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు తక్కువగా వాడాలి అనేది చెప్తున్నటువంటి, అంటే ఒక పక్కన అధికారులు చెప్తున్నారు, అధికారులు హెచ్చరిస్తున్నారు, నిపుణులు హెచ్చరిస్తున్నారు, కానీ ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు, చైతన్యం రావడం లేదనేటువంటి అంశం స్పష్టంగా తెలుస్తోంది. సో దీంతోపాటు టెక్స్టింగ్, ఏదైతే చాట్ చేసేటువంటి సందర్భంలో బైక్ పై ప్రయాణం చేసేవాళ్ళు కానీ లేదా కార్ డ్రైవ్ చేసేవాళ్ళు కానీ
టెక్స్టింగ్ చేసినప్పుడు ఎక్కువ మంది ప్రమాదాలకు గురవుతున్నారు. అది ఏ స్థాయిలో జరుగుతుందంటే ఒక్కొక్కసారి ప్రాణానికి కూడా ప్రమాదం సంభవించే విధంగా జరుగుతున్నటువంటి అంశం. ఈ జరుగుతున్నటువంటి అంశాలన్నిటికీ కూడా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ అనేక రకాలుగా వాళ్ళని చైతన్యపరచడానికి ట్రాఫిక్ వారోత్సవాలు పెడుతున్నారు, మాసోత్సవాలు పెడుతున్నారు, అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నారు, కాలేజీలకు వెళ్ళి వాళ్ళని చైతన్యవంతం చేసేటువంటి ప్రణాళికలు కూడా వేస్తున్నారు. కానీ అవేమీ కూడా వీళ్ళని భయపెట్టడం లేదు, వీళ్ళకి కొంతవరకైనా సరే చైతన్యం కలిగించడం లేదు. చివరికి వీళ్ళకి కాళ్ళ మీదకో చేతుల మీదకో వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చినప్పుడు అది కూడా కొంతమందిలో మార్పు వస్తుంది, కానీ మిగిలిన వాళ్ళు అనవసరంగా మళ్ళీ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్లు వాడుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. సో వీటన్నిటికి కూడా పరిష్కార మార్గం ఏంటి అనేది ప్రభుత్వం దగ్గర ఇప్పటికిప్పటికైతే కనిపించడం. ఎందుకంటే ఒకటి, ప్రభుత్వం ప్రజల నుంచి మార్పు కోరుకుంటుంది, అదేవిధంగా అధికారులు కూడా మార్పు కోరుకునేటువంటి పరిస్థితి. ఈ విధంగా మనం ఎక్కడ ఉన్నా సరే పర్లేదు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేటువంటి వ్యక్తులకి, అంటే కారణాలు చెప్పి ఏ అవసరం లేకపోయినా ఫోన్లు మాట్లాడుతూ ఆ అధికారులు అడిగినప్పుడు సాకులు చెప్పేటువంటి వ్యక్తులకు ఎన్నిసార్లు చెప్తే ప్రయోజనం ఉంటుంది చెప్పండి? చూస్తున్నారు కదా, ఎవరు ఎక్కడ కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అది సింగిల్గా బైక్పై వెళ్తున్నారా, డబుల్స్ వెళ్తున్నారా, లేదంటే ఆ టెక్స్టింగ్ చేసేటువంటి మోడ్ కూడా మనం చూడొచ్చు. సెల్ ఫోన్లో వెళ్తూనే ఉంటారు, చాట్ చేస్తూ ఉన్నారు. చూడండి, మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇలా ప్రమాదాలకు గురయ్యి వాళ్ళతో పాటు ఎదుటి వాళ్ళకంటే నేను తప్పు చేసి నేను ప్రమాద బారిన పడితే సరే అది నా కర్మ అనుకుంటామా, లేదంటే నేను చేసినటువంటి తప్పు అనుకుంటాం. కానీ నేనే టెక్స్టింగ్ చేస్తూ నేనే చాట్ చేస్తూ బైకుల పైన లేదంటే కార్ల మీద వెళ్ళి ఇంకొకళ్ళని ఢీకొట్టి వాళ్ళ ప్రమాదాలకి, వాళ్ళ కాళ్ళు పోవటానికి, వాళ్ళు అంగవైకల్యం రావడానికి, వాళ్ళు ప్రాణాలు పోవటానికి మనకి ఎక్కడ అధికారం ఉంది, ఎవరిచ్చారు మనకి అధికారం అనేటువంటి అంశాన్ని కూడా చాలామంది ఎవరైతే సెల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారో ఇలాంటి స్టంట్స్ చేసేటువంటి వాళ్ళు, ఇలాగా బైకులపై వెళ్తూ ఈ రకంగా మాట్లాడుకునేటువంటి వాళ్ళంతా కూడా గమనించాల్సినటువంటి అంశం. ఎందుకంటే అధికారులు ఎన్నిసార్లు ఫైన్లు వేసినా, ఎన్నిసార్లు చెప్పినా మార్పు అంటూ రానేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరొకసారి వాళ్ళ బాధ్యతను గుర్తు చేసేటువంటి విషయాన్ని తెలుగు వన్ ఛానల్ దాన్ని తీసుకునేటువంటి అంశం మీకు గుర్తు చేస్తూ ఉంది. అందుకే ఈ ప్రయత్నం మొత్తం కూడా చూపిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం రోడ్డు దాటేటప్పుడు కూడా ఎక్కడ కూడా, అంటే రోడ్డు దాటేటప్పుడు వాహనాలు వస్తూ ఉంటాయి, రైట్ సైడ్ నుంచి వాహనాలు వస్తూ ఉంటాయి, మనం లెఫ్ట్ వైపు తిరగాల, రైట్ వైపు తిరగాలని సిగ్నల్స్ వేసుకోవాలి. మనం చూడండి, భారీ వాహనాల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఆ రకంగా హెల్మెట్లు లేకుండా ఇష్టారాజ్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయటం, ఇది అంటే సమాజంలో చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిని సూచిస్తుంది. ఎందుకంటే మనకి సాధారణంగా సెల్ ఫోన్ వాడటమే చాలా ప్రమాదం. అది మనకి రకరకాల క్యాన్సర్లకు, బ్రెయిన్ ట్యూమర్లకు అనేక రకాలుగా మనకి కారణమవుతుంది. అదేవిధంగా మనకి నేరుగా సెల్ ఫోన్ వాడటం వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. వీలైతే ఇయర్ ఫోన్స్, ఎయిర్పోడ్స్ ఇట్లాంటివి వాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. లేదు అది కాదు, ఎక్కడన్నా పక్కన ఆపుకొని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి అవసరానికి. అది కూడా అనవసరంగా గంటల తరబడి, రోజుల తరబడి సెల్ ఫోన్లో మాట్లాడుతున్నటువంటి వాళ్లకు భవిష్యత్తులో బుర్ర తిరిగిపోయేటువంటి ప్రమాదాలు ఎదురుకాబోతూ ఉన్నాయి. అవి వాళ్ళకి వచ్చే అనారోగ్యాల, లేదంటే ఇలా వాహనాలు నడపడం వల్ల జరిగేటువంటి ప్రమాదాల అనేది సెల్ ఫోన్ వాడుతున్నటువంటి వాళ్ళే నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి.